ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. చింతచిగురు కందిపప్పు ఎలా వండుకున్నాం వీడియో చూపెడతా. ఇగో చింతచిగురు తెచ్చుకొని శుభ్రంగా కడుక్కున్నాం. దీనిని కందిపప్పు కడిగి ఇప్పుడు నానబెట్టినాం. కందిపప్పు చింతచిగురు ఇవి మొత్తము ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టిన తర్వాత ఎలా పోపు వేసానో చూపిస్తా. పచ్చిమిరపకాయలు, పసుపు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, మెంతి, పుదీనా ఇవి మొత్తం చింతచిగురు వేసుకోవాలి. 1.5 చెంచాలు కారపొడి వేసుకోవాలి. తగినంత దొడ్డుప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఈ చింతచిగురు కందిపప్పును మెత్తగా ఉడకనియాలి. ఇట్లా పప్పు దువ్వతో మెత్తగా రుద్దాలి. రుద్దిన తర్వాత దీన్ని పోపు పెట్టుకోవాలి. స్టవ్ అంటు పెట్టుకున్నాం. స్టవ్ పైన ఈ మట్టి కంతులు పెట్టుకున్నాం. ఇందులో ఒక 3 చెంచాల నూనె పోసుకోవాలి. 10 చెంచాలు పోపిత్తులు, ఎండుమిరపకాయలు, ఉల్లిగడ్డలు, కళ్యామాకు దూరగా గోలించుకోవాలి. 1 చెంచాడు అల్లం, 1/2 చెంచాడు ఇంగు, 1/2 చెంచాడు పసుపు మొత్తం ఇలా కలుపుకోవాలి. చింతచిగురు కందిపప్పు ముందుగానే రుబ్బి రెడీ పెట్టుకున్నది ఇందులో పోసుకోవాలి. ఇందులో కందిపప్పు చింతచిగురు రుబ్బింది ఇందులో పోసుకున్నాం. దీన్ని మర్రబోసుడు అంటారు. ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేయాలి, దించుకోవాలి. చింతచిగురు కందిపప్పు రెడీ అయింది. గుమగుమలాడుతుంది. వేడివేడి అన్నంతో కానీ చపాతీతో కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇది మళ్ళీ కావాలనిపిస్తుంది.